హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొటాటో ఫ్రై చేసుకొచ్చండి వెరైటీగా. నేను మా అక్క కలిసి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొటాటోస్ అనేవి నీట్గా పీల్ తీసేసుకోవాలండి ఒక పీలర్తో. ఇలా అయితే నీట్గా మొత్తం అన్ని బంగాళదుంపలు పీల్ తీసేసుకున్నామండి. ఓకే, ఈ బంగాళదుంపలు చెక్కిన వెంటనే మనం వాటర్లో వేసుకుంటే కలర్ అనేది మారదండి. ఇలా నీట్గా పీల్ తీసేసిన బంగాళదుంపలతో అయితే మనం నీట్గా కట్ చేసుకుందాం. నేనైతే వెరైటీగా కట్ చేద్దామని చూస్తున్నాను. కట్ చేసిన వెంటనే మనం ఫ్రై చేసుకుందాం. నేనైతే పీలర్కి ఇదేదో వెరైటీగా ఉందని ఈ బ్లేడ్తో అనేది పొటాటో పీసెస్ని చెక్కుదాం అనుకుంటున్నానండి. క్లారిటీ కనిపించట్లేదు, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఈ బ్లేడ్తో చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నీట్గా మొత్తం అన్నిటిని పీల్ చేసుకుందాం. దీంతో నీట్గా ఈ బ్లేడ్ చాలా వెరైటీగా ఉందండి చూస్తానికి. అని ఇదిగోండి, ఆ బ్లేడ్తో ఇలా వస్తున్నాయి చూడడానికి, చాలా బాగున్నాయి కదండి. ఇలా మొత్తం అనేది నేనైతే చేసేసుకుంటున్నాను, కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా ఇవన్నీ అయితే మనం కట్ చేసేసుకున్నాం, చూస్తున్నారు కదా. ఇలా దీన్ని అయితే మనం ఒక 10 to 15 minutes అనేది సోక్ చేసుకోవాలి. దట్ మీన్స్ నానబెట్టుకోవాలండి. ఒక 10 to 15 minutes దాకా నానబెట్టుకుంటే మనకి ఫ్రై అనేది కింద అంటుకోకుండా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇవైతే మనకి సోక్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బ్యాండీ పెడదాం. స్టవ్ మీద అయితే బ్యాండీ పెట్టాం కదా, ఇది బాగా హీట్ అయ్యాక ఇందులో మనం ఆయిల్ వేద్దాం. ఇప్పుడైతే బ్యాండీ అనేది బాగా హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. అయితే ఇందులో ఆయిల్ వేసుకుందాం. బ్యాండీ అనేది బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే వెంటనే హీట్ అవుతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకున్నాం. ఇలా మొత్తం అన్నీ అయితే బాగా పిండుకొని వేసుకోవాలండి, వాటర్ లేకుండా. అప్పుడు మనకు బాగా వస్తాయి. చూసుకుందాం, ఇలా మొత్తం అనేది వేసుకుందాం. ఇలా మొత్తం ఇందులో వేసుకున్నాం కదండి, దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఫ్రైలో కారం వేస్తానండి, వీడియో తీయటం మర్చిపోయాను. మనం ఫ్రైలో అయితే ఇది ఇందులో సాల్ట్ వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం ఫస్ట్ నానబెట్టుకున్నప్పుడే వేస్తాం కదా. నేనైతే అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది వేసానండి. దీన్ని నీట్గా డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు అనేది ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, క్రిస్పీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇంకో మీరు టెక్స్చర్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. మనకి లేస్ ప్యాకెట్లో ఉంటాయి కదండి చిప్స్, అలాంటివే సింగిల్గా థ్రెడ్స్ టైప్ వస్తున్నట్టు ఉంటుంది. మనం కడుక్కున్న ఇంకో చూడండి, కింద అయితే అస్సలు అంటుకోవట్లేదు. నేను చెప్పాను కదా, సాల్ట్ వేసి నానబెట్టుకోవడం వల్ల కింద అస్సలు అంటుకోదు, చాలా బాగా వస్తుంది ఫ్రై అనేది. మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి.
అప్పుడైతే మనకి బాగా వస్తుంది ఫ్రై. మనకైతే ఎంత టేస్ట్ అయిన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇదైతే మనకు ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మన వేడివేడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి. దీనికి కాంబినేషన్ ఏ సాంబార్ అయినా రసమైనా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇది ఏదికది విడిపోయి ఉన్నాయండి. నేను బాక్స్లో మొత్తం వేస్తాను కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి మీకు. దీన్ని మనం అన్నంలో వేసి కలుపుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.